బాబు కాసిన మంచి తీర్థం ఇప్పించదవా? అదేదో సామెతలాగా ఉందయ్యా. నాకే తాగడానికి ఒక సుక్క నీళ్లు దొరక నోరెండిపోయి కడుపు మండిపోయి అబ్బో మంటలతో చస్తా ఉంటే ఏమైనది ప్రభు? చిత్రగుప్త, నా తల పగిలిపోవచ్చున్నదయ్యా. నేను ఒక పిచ్చి డాక్టర్ పాల పెడితే వాడు నా బుర్రని బుర్రా గుహవలే తొలిచి వేసినాడు. సరే, నేను నీకు అప్పగించిన పని ఏం చేసితివి? ఆ పని ఏమయ్యో గానీ నా పని అయిపోయినది. 2000 డ్యూటీ ఓవర్ టైం చేసి తిని. 2000 డ్యూటీయా? అది ఏమి? కడుపు ఖరాబ్ అయినది ప్రభు. భూమి అంగామా యమకొట్టుడు కొట్టినది. అది సరే, ముందు మనం ఆ చిత్రదర్శకుని పట్టుకుని మన లోకమునకు తీసుకుని పోవలయే. అవును ప్రభు, వారిని పట్టుకున్నట్టుకు ఏదైనా మంచి ఉపాయం ఆలోచించి తిని చించము. ముందు కొంచెము దాహము తీర్చుకుని ఆ పని ప్రయత్నిద్దాము. పద. ఎవరు మీరు? ఏం కావాలి? దాహముగానున్నది, కొంచెం మంచి తీర్థం కావాలను. రండి, లోపలికి రండి. రమ్మ. ఇల్లు చిన్నదైనను అందముగానే ఉన్నది. అవును అవును. ప్రభు, తీసుకోండి. ఆ చిత్రపటములో ఉన్న వ్యక్తి నా ఒక్కగానొక్క కొడుకు. అతను చిత్రదర్శకుడే కదా? అవును. మీకెలా తెలుసు? అది బాగా తెలుసు. మాకీ దుస్థితి వచ్చుటకు కారకుడు మీ కుమారుడే తల్లి. అంటే అంటే యమధర్మ చిత్రగుప్త, యమధర్మ చిత్రగుప్త, యమధర్మ చిత్రగుప్త, యమధర్మ చిత్రగుప్త. ఇదమ్మా జరిగిన కథ. యమరాజా, నా కొడుకును పిలిచి ఎవరైనా నీ ప్రాణం ఎక్కడుందని అడిగితే నా తల్లి నా ప్రాణం అంటాడు. నేను జీవితాంతం సంతోషంగా ఉండాలని, సుఖంగా బ్రతకాలని వాడి ఆశ. అందుకే వాడు నాకు ఈ విషయాలు చెప్పకుండా దాచిపెట్టాడు. యమరాజా, మిమ్మల్ని చేతులెత్తి వేడుకుంటున్నాను, మీరు నాకు ఈ సంగతులు చెప్పినట్టుగా వాడికి తెలియనివ్వకండి. యమరాజా, ఇంకా మరి సెలవు. యమధర్మ, మీరు దైవాంశ సంబోధులే కదా, దయచేసి నా నుంచి నా బిడ్డను వేరు చేయకండి. చూడు తల్లి, సావు పుట్టుగలన్నవి ఆ బ్రహ్మదేవుని లిఖితములు. చనిపోయిన తరువాత ఆత్మను పిలిపించి తగిన శిక్ష విధించినది ఆ పరమేశ్వరుడే. నేను కేవలము ఆ ఈశ్వరుని అనుచరుణ్ణి మాత్రమే. నేను చేయగలిగింది ఏమీ లేదు. వస్తా.